జియో నుంచి మనకి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జియో నుంచి ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా ఎలా పొందాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. జియో నుంచి 5GB డేటా ఫ్రీగా పొందాలంటే 2GB కానీ 2.5GB కానీ 3GB కానీ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. 1GB లేదా 1.5GBతో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ డేటా రాదు. 1GB కానీ 1.5GB కానీ డేటాతో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు. అది ఎలా అంటే వాటి కోసం 3 కొత్త ప్లాన్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ముఖేష్ అంబానీ గారు. జియో అన్లిమిటెడ్ రీఛార్జ్ బజర్ అని తీసుకురావడం జరిగింది. అది 51 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 4G నెట్వర్క్లో అయితే 3GB డేటా మాత్రమే వస్తుంది. అదే 5GB నెట్వర్క్లో అయితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది ఓన్లీ 51 రూపీస్కి. అదే సెకండ్ ప్లాన్ వచ్చేసి 101తో రీఛార్జ్ చేసుకుంటే 4G నెట్వర్క్లో 6GB డేటా వస్తుంది. అదే 5G నెట్వర్క్లో అయితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. థర్డ్ ప్లాన్ వచ్చేసి 151తో రీఛార్జ్ చేస్తే 4G నెట్వర్క్లో 9GB డేటా మాత్రమే వస్తుంది. అదే 5G నెట్వర్క్లో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఈ ప్లాన్లకి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మీరు 1GB డేటా వచ్చేటట్టు 1 మంత్కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 6GB డేటా రావడం జరుగుతుంది. అదే 5G నెట్వర్క్లో అయితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. మీరు 1 మంత్కి 1.5GBతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 51తో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అదే 2 మంత్స్కి 1.5GB డేటాతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ డేటా కావాలంటే 101తో రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అదే 3 మంత్స్కి 1.5GBతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 151తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు. జియో నుంచి కొత్తగా వచ్చిన 3 ప్లాన్స్ ఇవే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.